ఎక్కడ చూసినా మహిళలు 5% అబవ్ లేరు. ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల 50% వచ్చిరు తప్పితే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చైర్మన్లుగా ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు, ఎస్సీలకు భాగస్వామ్యం లేదు. ఎస్, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు, ఎస్టీలకు అంటారు. కానీ ఎక్కడ అవకాశం వచ్చింది? ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది? మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ళు అవుతుంది. సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎస్టీ లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే हमारे माइनॉरिटी भाइयों को भी मिलना, एसटीज़ को भी मिलना, एससीज़ को भी मिलना, खवातीनों को भी मिलना, हमारे युवाओं को भी मिलना, सबके लिए सामाजिक तेलंगाना चाहिए. ఇదేదో నినాదం చెప్తలేను నేను. మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అనే ఆలోచన కోసం చెప్తా ఉన్నాం. ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి. ఎందుకోసం ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అంటున్నాం? తెలంగాణ వాళ్ళం ముందు నుండి ఒకటే మాట్లాడినాం, ఆకలితోనైనా ఉంటాం కానీ అవమానాన్ని సహించం. అందుకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడినాం. మళ్ళీ వాళ్ళు ఎక్కడుంది ఆత్మగౌరవం? గౌరవం లభిస్తుందా? అందరికీ దొరుకుతుందా? అంటే అవకాశం వస్తేనే అధికారం వస్తుంది, అధికారం వస్తేనే గౌరవం వస్తుంది. అందుకే సామాజిక తెలంగాణ అంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకెళ్దాం అంటున్నా. ఓన్లీ ఒక బీసీల కోసం మాట్లాడతలేను నేను, ఓన్లీ ఒక ఎస్సీల కోసం మాట్లాడతలేను, ఓన్లీ ఒక ఎస్టీల కోసం మాట్లాడతలేను. మహిళలు, యువకులు అందరూ ముందుకు రావాలనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి జనం బాటలో ఈ అంశాలన్నీ టేకప్ చేస్తాం. రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం, విద్యా అవకాశాల గురించి మాట్లాడతాం, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడతాం. నిన్న గ్రూప్ 1 పిల్లల కోసం కొట్లాడినాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా ఉత్తరం రాసినాం. ఆ ఉత్తరాన్ని వారు సుమోటో కేసుగా టేకప్ చేయకపోతే రిట్ పెటిషన్ కూడా వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో అందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలోకి దొక్కి 8 మంది ప్రాంతేతరులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రో దాన్ని ఆపి తీరుతాం. ఎందుకంటే ఆ 8 మంది ఇంకా 30 ఏళ్ళు మన తెలంగాణలో చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 అంటే పెద్ద పోస్ట్, నిర్ణయాలు తీసుకునే పోస్ట్, ఇంపాక్ట్ఫుల్ పోస్ట్. కాబట్టి వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తాం. యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తాం. ఇవాళ మన నిజామాబాద్లో ప్రారంభమైంది. ఒక్కొక్క జిల్లా మొత్తం 33 జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట 2 రోజులు ఉంటాం. వెళ్ళిన ప్రతి చోట కూడా సాంస్కృతిక కళాకారులందరినీ కూడా కలుస్తున్నాం. వారందరూ కూడా పెన్షన్ కోరుకుంటూ ఉన్నారు, వారిని కూడా కలుస్తాం. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, వారు గుర్తింపు కోరుకుంటున్నారు. ఇంతకుముందు కూడా నిజామాబాద్, కామారెడ్డి మొత్తం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంతా కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. అట్లానే అమరవీరుల కుటుంబాలు ఉంటే కుటుంబానికి ₹1 కోటి ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ 250 గజాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అవి ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. 1969లో అమరులైనటువంటి వారి కోసం కూడా పోరాటం చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి పాలమూరు శంకరయ్య గారి దగ్గర కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. వారి విగ్రహాన్ని కూడా పూలమాల వేసి వారిని కూడా గౌరవించుకుంటాం. ఇట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రతి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడతాం. ముందుగా మన నిజామాబాద్ జిల్లా మన జిల్లా కాబట్టి కొంచెం ఎక్కువసేపు మీకు వివరించి చెప్తున్నా, క్షమించాలి, మీరు ఆలస్యం అవుతుంది. బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలి, కొందరు తెలంగాణ కావద్దనేటటువంటి ప్రయత్నంలో మీ నిజామాబాద్ బిడ్డగా, మీ ఇందూరు బిడ్డగా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మీ అందరి శుభాశీస్సులు ఉండాలని, ముఖ్యంగా మా మీడియా మిత్రుల యొక్క సహకారం, శుభాశీస్సులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్కటి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారు అనేది ఎమ్మెల్యేసే చెప్పాలి, నాకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు బయటకు పోయినరో ఏందో ఆ జడ్జిమెంట్ చేసేటటువంటి పరిస్థితిలో నేను లేను. నేను అప్పుడు అక్కడ నన్ను జైల్లో ఉంచినటువంటి సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు. సో అప్పటి పరిస్థితులు ఏందో నాకు తెలియదు. అంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యేలు కొద్దిగా బాధపడ్డా, నారాజు ఉన్నా, ఏదన్నా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని. వాళ్ళను అట్లా కాదన్నా ఇట్లా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలి, బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి
అనేక మంది ఎమ్మెల్యేతోని సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేసిన. కానీ ఆ తర్వాత మొన్న 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. ఎందుకు వెళ్ళిపోయినరు అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు. నా విషయానికి వచ్చినట్టయితే నేను పార్టీ కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టి నేను బయటకు వచ్చిన. నేను బయటికి రావాలనుకోలేదు, బయటపడాలనుకోలేదు. అసలు ఎన్నడూ కూడా నా బాధను లోపలే ఉంచుకున్న తప్పితే బయటికి చెప్పలేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ చెప్పాల్సి వస్తుంది.